ప్రతి ఒక్కరి కల ఆనందంగా జీవించడం. కానీ నిజంగా ఆనందం అంటే ఏమిటి? పెద్ద విజయాలా లేక చిన్న చిన్న అలవాట్లా? మన రోజువారీ జీవితంలోనే దాగి ఉన్న కొన్ని సాధారణ సూత్రాలు మన జీవితం మొత్తం మార్చగలవు. నవ్వు నుంచి మంచి నిద్ర వరకు మనసును ప్రశాంతంగా, జీవితాన్ని ఆనందంగా మార్చే 6 సులభమైన మార్గాల గురించి ఈరోజు మీతో పంచుకోబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు? ఆనందమయమైన జీవితానికి దారి చూపే ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. 1. నవ్వు. నవ్వు ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగించే ఓ ఆయుధం. వ్యతిరేక ఆలోచనలను దరిచేరనివ్వదు. అంతేకాకుండా ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తోంది. నవ్విస్తూ ఉండడం వల్ల మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఒత్తిడి దూరమవుతుంది. 2. కృతజ్ఞత. ఎవరైనా సాయం చేస్తే వెంటనే వారికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. అవతలి వాళ్ళు చేసిన పనిని మెచ్చుకోండి. దీనివల్ల ఎదుటి వారిలో మనపై సానుకూలత ఏర్పడుతుంది. అంతేకాకుండా మన కోసం ఏదైనా చేసేవారు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనలోనూ కలుగుతుంది. ఇద్దరి మధ్య సంబంధం మరింత బలోపేతమవుతుంది. కృతజ్ఞత చూపిస్తే అంతే మొత్తంలో తిరిగి వస్తుందన్న విషయం మర్చిపోవద్దు. 3. ఇవ్వడం, తీసుకోవడం. జీవితంలో చాలా అంశాలలో ఇలానే ఉంటాను, ఇదే కరెక్ట్ అనే పద్ధతి పనికిరాదు. అవసరాన్ని బట్టి ఇతరులతో కలవాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి మనిషిని సంతోషంగా ఉంచుతుంది. మానవ సంబంధాలలోనే మనిషికి తృప్తి కలుగుతుంది. బాధలు, కష్టాలు ఇతరులతో పంచుకుంటే సగం తగ్గుతాయంటారు. ఇతరుల ఆనందంతో పాటు బాధలు పంచుకోవడం, సమస్యలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం సంతోషాన్నిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే అలవాటు ఉంటే ఎప్పటికీ ఒంటరితనంతో బాధపడరు, ఆనందంగా జీవిస్తారు. 4. థింక్ పాజిటివ్. ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా పరిష్కారం ఆలోచించవచ్చు. ప్రతి ఆలోచనను పాజిటివ్నెస్ ప్రభావితం చేస్తుంది. ఓటమిలో ధైర్యంగా ఉంచుతుంది. మానసికంగా దృఢంగా ఉంచుతుంది. ప్రతిరోజు నిద్ర లేవగానే పాజిటివ్గానే ఉంటాను అనుకుంటే ఉత్సాహంగా ఉంటారు. చదువు, పని, మానవ సంబంధాలు ప్రతి విషయాన్ని నెగిటివ్నెస్తో కాకుండా పాజిటివ్తో చూస్తే ఆనందంగా ఉంటారు. 5. అర్థం చేసుకునే గుణం. ఇతరులను అర్థం చేసుకునే లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదైనా సమస్యను అవతలి వాళ్ళు మనతో చెబుతున్నారంటే దానికి ఓ పరిష్కారం చూపిస్తామనే నమ్మకంతోనే. వాళ్ళ సమస్యను విని ఓ మార్గం చూపిస్తే మీపై నమ్మకం పెరుగుతుంది. ఈ లక్షణమే ఇతరుల నుంచి మనకు గుర్తింపు తెస్తోంది. 6. మంచి ఆహారం, నిద్ర. శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నప్పుడే సంతోషం, ఆనందం సొంతమవుతాయి. ఆహారమే మన శరీరానికి ఇంధనం. అందువల్ల ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలి. ఖచ్చితమైన ఆహార నిబంధనలు పాటించాలి. నిద్రలేమి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. ఆ తర్వాతి రోజుకి సిద్ధమవగలుగుతాం. జీవితం ఆనందంగా మారాలంటే పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న చిన్న అలవాట్లే సరిపోతాయి. నవ్వుతూ, కృతజ్ఞతతో, సానుకూల ఆలోచనతో ముందుకు సాగితే ప్రతిరోజు కొత్త ఉత్సాహంగా అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ 6 సూత్రాలను మీ జీవితంలో కూడా అలవాటు చేసుకొని ఆనందాన్ని మీ చేతుల్లోనే సృష్టించుకోండి. మరిన్ని మంచి కథనాల కోసం మా యువనవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.